తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 3 నెలల ముందు జై సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది. తెలుగు తల్లి గర్భం నుంచి పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీని మేమంతా కాపాడుకుంటాం, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పని యువత సోదరీమణులంతా కూడా ఈరోజు జై సమైక్యాంధ్ర పార్టీలో చేయడం అనేది చాలా శుభపరిణామం. తిరుపతిలో వాతావరణం పూర్తిగా సమైక్యాంధ్ర పార్టీకి అనుకూలంగా మారుతోంది. దానికి ప్రధాన కారణం ఎవరైతే ఈ రాష్ట్రాన్ని విడగొట్టారో లేఖలిచ్చి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయము, మా బిడ్డల జీవితాలతో చెలగాటాడమనైనా ఆ పార్టీలకు మా ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పని మహిళలు, యువతంతా కూడా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేశారు. కానీ ఈ రోజు నిర్దాక్షిణ్యంగా మన రాష్ట్రాన్ని విడగొడతామని చెప్పి ముందుకొచ్చిన పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఒకటే చెప్తున్నాను, తిరుపతికి సంబంధించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఆయన ఏ రోజు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఈయన మహిళలు, నా సోదరీమణులు నీళ్ల కోసం 25 రోజులకు ఒకసారి ఇక్కడ ఎంఆర్ పల్లిలో వస్తా అంటే ఆయన దాని గురించి పట్టించుకోలేదు. ఇంకొక ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకుని తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని నాకు ఓటేయండి అని చెప్పి ఊరేగుతున్నాడు. అయ్యా, మీరిద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ రోజున్నా సరే ఈ ముచ్చాలరెడ్డిపల్లి గాని, ఈ వైకుంఠపురం గాని, ఈ ప్రాంతాల్లో నీళ్ల సమస్య ఇంత తీవ్రంగా ఉంటే మీరెందుకు ఒక్క రోజు కూడా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించలేదు అని ప్రజలు నిలదీస్తా ఉంటే ముఖం చాటేస్తున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ పంచాయతీలకి నీటి సమస్య తీర్చాలనే ఒక లక్ష్యంతో 30 కోట్లతో ఫిల్టరేషన్ ప్లాంట్ మంగళం వద్ద రెడీ చేశాడు. ఈ రోజు దానికంతా లింకప్స్ ఇస్తున్నారు. ఎంఆర్ పల్లిలో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉండే ప్లాంట్స్ కంతా కూడా, పల్ని థియేటర్ కాడ ఉండే ప్లాంట్ కంతా కూడా లింకప్ ఇచ్చి ఎంఆర్ పల్లి ఇక్కడంతా ఈ ఏరియాలో అంతా కూడా, మహిళా యూనివర్సిటీ ఏరియాలో అంతా కూడా నీళ్లు పుష్కలంగా 10 రోజులకు వస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా రోజు మార్చి రోజు వచ్చే విధంగా ఒక 2-3 నెలల్లోనే పనులు ప్రారంభం కావుతున్నాయి. ఫిల్టరేషన్ ప్లాంట్ ఆల్రెడీ 30 కోట్లతో పనులు పూర్తయిపోయినాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 7,400 కోట్ల రూపాయలు తాగునీటి సమస్య పరిష్కారానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంజూరు చేశారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తిరుపతి గురించి పట్టించుకున్న పాప అనుకోలేదు. నేను మహిళలను ఒకటే కోరుకుంటున్నా, ఈ రోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తామంటే కూడా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. నేను ఒకటే చెప్పి, ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చారు మహిళలు, యువత అంతా కూడా. మీరు పార్టీ ఆఫీస్ ఇవ్వకపోయినా సరే మేము ఇంటింటికి తిరుగుతాం, సమైక్యాంధ్ర పార్టీకి ఓట్లే ఇస్తాం, నవీన్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తాం, నవీన్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా సమస్యలను మేము పరిష్కరించుకుంటామని చెప్పని ప్రజలంతా కూడా ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎవరైతే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.